హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉల్వల్ది చారు ఎగ్ పులుసు చేస్తున్నా. ఉల్వలేసి ఇక్కడ పెట్టుకొని ఉన్నా చూడండి. డబ్బాలో ఉల్వలు తీసుకున్నాను. ఈ ఉల్వలు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కుక్కర్లో వేసాను. ఒక గ్లాస్ నిండుగా ఉల్వలు తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఉల్వలు వేసుకున్నాను అనమాట. వేసి వేడి నీళ్ళల్లో వేసి జస్ట్ ఇప్పుడే వేసాను. కొంచెం బాయిల్ అవుతుంది. అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తాను. అయిన తర్వాత ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుంటున్నాను. ఎగ్ పులుసులో ఈ ఉల్వల్ చారు, ఉల్వల్ వంచి నీళ్ళు వేస్తే చాలా బాగుంటుంది. ఉల్వల్ నీళ్ళతోటి రసంతో ఇది ఎగ్ పులుసు చేస్తాను. తర్వాత ఇంకా ఉల్వలు పసుపు వేసాను. ఉల్వల్ లోపల ఉడుకుతూ ఉన్నాయి అన్నమాట. మూత పెట్టేస్తాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేసి మీకు చారు చేసి చూపిస్తాను అనమాట. ఎగ్ పులుసు చేసి చూపిస్తాను. తర్వాత ఉల్వల్ చారు కూడా చేస్తాను. ఆంధ్ర సైడ్ అంతా, విజయవాడ సైడ్ అంతా ఉల్వల్ చారు చాలా ఫేమస్ కదా. అట్లా ఉల్వల్ చారు ఇంకా ఎగ్ పులుసు చేసి చూపిస్తాను. తర్వాత ఉల్వల్ ఉసిలి కూడా చేస్తాను. అంటే తాలింపేసి కొంచెం కొబ్బరి వేసి అంతా అది కూడా చూపిస్తాను అనమాట. ఈరోజు ఇది మా లంచ్. తర్వాత చూపిస్తాయి. ఇది ఉడికిపోయినాక ఎగ్స్ ఉడకాలి, ఉడకాలి. ఇంకా నేను ఎగ్ ఉడికేటప్పుడు 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నా. ఉప్పు వేస్తే కొంచెం తొందరగా ఉడికితే తిప్ప తీసేది, తోలు తీసేది ఈజీ అవుతుంది అన్నమాట. అంతే, ఇంకా చూపిస్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్ ఉడికిపోయినాయి. ఉడకబెట్టి ఇది పీల్ తీసుకొని పెట్టుకున్న అంత ఎగ్ అంతటి ఇక్కడ పెట్టుకున్న ఉడకబెట్టుకొని తర్వాత ఇప్పుడు నేను పులుసు చేయబోతున్నాను అన్నమాట. ఇది ఉల్వల్ పులుసు చేస్తున్నాను, ఎగ్ పులుసు. అయితే ఉల్వలు ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను. చాలా ఉడికిపోయినాయి చూడండి. ఉల్వలు అంతా ఉడికిపోయినాయి. ఈ నీళ్ళు ఇప్పుడు ఎగ్ పులుసులో వేస్తానన్నమాట. ఇంకా ఇప్పుడు బాండి పెట్టుకున్న స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించి దీనికి ఒక 4 స్పూన్స్ ఇంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను, ఒక 4 స్పూన్స్ ఆయిల్. ఉల్వల్ది ఎగ్ పులుసు అంతా రెడీ అయిపోయాక అంతే. ఇంకా ఎగ్స్ పులుసు చేసుకొని ఆ ఉల్వల్ నీళ్ళు వేస్తాను అన్నమాట, ఉడకబెట్టిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. ఇంకా ఈ స్పూన్ తోటి ఒక 1/2 ఆవాలు వేసుకున్నాను. ఇంకా ఆవాలు చిట్టపడిన దాని తర్వాత నేను ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసేస్తాను. కొంచెం ఎక్కువనే కావాలి, 3 ఆనియన్స్ కోసుకున్నాను. ఎందుకంటే పులుసు అయితే ఎగ్ పులుసు కాబట్టి అంత ఆనియన్స్ పడుతుంది. ఇంకా వేగుతూ ఉన్నాయి అన్నమాట. ఆనియన్స్ బాగా వేగాలి, రెడ్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ ఇది వచ్చే వరకు వేగిన తర్వాత నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక గోలి అంత చింతపండు నానేసి పెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసు నీళ్ళు పిసికి వేస్తాను. తర్వాత ఉల్వలు ఉడకబెట్టుకున్నా కదా, ఆ నీళ్ళు వేస్తాను అన్నమాట. ఆనియన్స్ ఇంకా వేగుతున్నాయి అన్నమాట ఆయిల్ లోపల. చూడండి, ఆనియన్స్ ఇంకా వేగుతున్నాయి. ఇంకా ఈ నీళ్ళు కుక్కర్లో ఇంకా బాగా ఉడికిపోయి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాను కదా, బాగా ఉడికినాయి అన్నమాట. ఇంకా కరివేపాకు కొంచెం తర్వాత వేస్తాను. వేగిపోవాలి మంచిగా, ఆనియన్స్ ఫుల్ వేగాలన్నమాట. చూడండి, ఆనియన్స్ ఇంకా వేగుతూ ఉన్నాయి. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేస్తాను.
చూడండి ఆనియన్స్ మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేసింది. నేను ఇంకా ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు తెంపి పెట్టుకున్నాను. కొంచెం ఒక 6 ఆకులు వేసాను అన్నమాట, కొంచెం ఫ్లేవర్కి. అదేం ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ నేను వేసాను. తర్వాత కరివేపాకు వేగిపోయిన తర్వాత నేను ఎగ్స్ వేసుకుంటాను. ఎగ్స్ 6 ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వేసుకున్నాను ఎగ్ పులుసుకి. బాగా ఎగ్ని కూడా దీంట్లో వేపుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రై అయ్యి కొంచెం రెడ్ కలర్కి వస్తాయి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, కారము, పసుపు, ఇంకా ధనియా పొడి, ఇంకా చింతపండు రసం వేసుకుంటాను. అయితే ఇది నేను ఉల్లోలు కూడా పెట్టుకున్నాను. ఉడకబెట్టి ఆ నీళ్లు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఉల్వల నీళ్ళతోటి పులుసు 10 విజిల్స్ వచ్చేటట్టు ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఉల్వ చారు కూడా చేసి చూపిస్తాను మీకు. చాలా టేస్టీ బాగుంటుంది ఉల్వ చారు. ఉల్వల్ హెల్త్ కూడా చాలా మంచిది అంటారు, తింటే చాలా మంచిది. కొంచెం హీట్ అంటారు కానీ హెల్త్ వైజ్ చాలా మంచిది ఉల్వలు. దాని మజ్జిగ ఎట్లా తాగుతూ ఉంటాం కదా, చాలా బలము, శక్తి అని చెప్తుంటారు ఉల్వలు. అయిపోయింది. ఇంకా ఎగ్స్ వేగుతూ ఉన్నాయి అన్నమాట. నేను ఇంకా పులుసు వేసి మీకు చూపిస్తాను. చూడండి, ఎగ్లు కూడా బాగా రెడ్ కలర్గా అయినాయి మంచిగా ఆనియన్స్లో వేస్తే. నేను ఇప్పుడు ఇంకా చింతపండు పులుసు పిసుక్కున్నాను. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా దాన్ని వేస్తాను. ఇప్పుడు కొంచెం పులుసు వేసేస్తాను. పులుసు ఇట్లా పెట్టుకున్నా, ఇట్లా వంచుతున్నా. రసం ఇట్లా వంచాను అన్నమాట. ఒక గోలి అంతా చింతపండు తీసుకున్నాను. అంత పులుసు సరిపోతుంది. తర్వాత దీనికి నేను ఉల్వలు ఉడకబెట్టి పెట్టుకున్నా. 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికేసాను. దీంట్లో వేస్తున్నాను అనమాట ఉల్వల నీళ్ళు. చూడండి, ఇట్లా వేస్తే ఇది చాలా టేస్టీ బాగుంటుంది పులుసుకి ఉల్వల్ని. తర్వాత ఉల్వలు కూడా ఉన్నాయి. మళ్ళీ మీకు ఇంకా కొంచెం రసం తీసి పెట్టుకున్నాను. ఉల్వ చారు చేసి చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ ఇది ఇప్పుడు దీంట్లో పులుసులో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్స్ పులుసులో ఉన్నాయి. దీనికి నేను సాల్ట్ వేసుకుంటాను. 1 స్పూన్ ఫుల్, టేబుల్ స్పూన్, ఈ స్పూన్తో ఫుల్ వేసాను. సాల్ట్ వేసాను. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకుంటాను అన్నమాట, సరిపోతుంది. చిల్లీ స్పూన్ హాఫ్ వేసాను, ఇంకో హాఫ్. అంతే, ఇంత వేసేసాను. అన్నీ వేసాను. ఉప్పు, కారము, ధనియా పొడి వేసాను. ఇంకా ఉల్వల్ నీళ్ళు కూడా పోసాను. చింతపండు పులుసు పిసికి వేసుకున్నాను. అంతే. ఇంకా కరివేపాకు వేసాను దాంట్లో ఆనియన్స్ అయిన తర్వాత. ఇంకా బాగా ఉడుకుతుంటే మళ్ళీ నేను చూపిస్తాను. నేను ఆఫ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, పులుసు ఎగ్ పులుసు ఉడికిపోతూ ఉంది. అన్నీ వేసేసాను కదా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. నేను పసుపు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ స్పూన్తో 1/2 స్పూన్ వేసాను. కొంచెం ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. ఈజీగా వస్తుంది దానితో, ఎగ్స్ది తోడు. అయిపోయింది. ఇంకా నేను ఈ పచ్చిమిరపకాయలు 3 చీలికలు పెట్టుకున్నాను. ఇట్లా కనిపిస్తుంది చూడండి. మధ్యలో ఇట్లా ఒక చీలిక పెట్టుకున్నాను అనమాట. దీనికి కూడా మధ్యలో ఇట్లా కట్ చేసుకున్నాను. 3టికి అంతే. ఇట్లా కింద నుంచి ఒక చీలిక కొంచెం వరకు పెట్టుకున్నాను. ఒక అర్ధం వరకు చీల్చి కత్తితోటి వేసేసాను. 3 మిరపకాయలు వేసాను, పసుపు వేసాను. ఇంకా ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కొత్తిమీర వేస్తా. కొంచెం దింపే ముందు వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ వేస్తా ఉన్నా కొత్తిమీర. మరీ ఎక్కువసేపు కాదు, కొంచెం సేపు ఉడికితే చాలు కొత్తిమీర. పచ్చిమిరపకాయలు అంతే కొంచెం.
పచ్చిమిరపకాయలు కూడా నేను చీలిక పెట్టి వేసినందుకు దాంట్లో పులుపు దిగి పుల్లగా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కారం లేవు, ఈ పెద్ద పచ్చిమిరపకాయలు, అందుకు 3 వేసాను. ఇంకా కొత్తిమీర తొప్పు కూడా వేసేసాను. అయిపోయింది. ఇంకా అంత ఉడికిపోయిన ఎగ్స్ కూడా అన్ని దగ్గరకు వచ్చినాయి. ఉలోలతో చేసిన కోడిగుడ్డు పులుసు చాలా ఎమ్మిగా చాలా బాగుంటుంది, తింటే టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకు ఈరోజు ఈ టైప్ చేశాను అనమాట, ఈ స్టైల్లో. అంతే, అయిపోయిందండి. ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఉలోచారు ఇంకా అన్ని తరకారీలు కట్ చేసి కూరగాయలు పెట్టుకున్నాను. సబ్జీ పల్యా చేద్దామనేసి, కూర చేద్దామని అన్ని కూరగాయలు కలిపి అది చూపిస్తాను. ఇప్పుడు ఎగ్ పులుసు అయిపోయిందనమాట. ఇది వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.